హలో! హాయ్! వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజొచ్చేసి వీడియో చికెన్ బిర్యానీ అండి. మా ఆయన చేశాడు. సండే స్పెషల్ అండి మా ఇంట్లో. చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో చూసేద్దాం రండిక. వాటికి కావాల్సినవి ఆనియన్, టమాటోస్, కొత్తిమీర. బిర్యానీ అండి, బిర్యానీకి సంబంధించినవి. మా ఆయన చికెన్ బిర్యానీ బాగా చేస్తాడండి. చూడండి, ఒక్కరికే కాబట్టి 250 గ్రామ్స్ అండి చికెన్. 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాడు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టాడు. చూడండి, కిచెన్ ఒక రేంజ్లో మారిపోతుందండి మా ఆయన కుకింగ్ చేయడమేమో కనుక. ఫస్ట్ నెయ్యి తీసుకోవాలి, ఒక స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఆయిల్ తీసుకోవాలండి. బిర్యానీకి ఆయిల్ ఎక్కువే అవసరం అండి. 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. నేను ప్యూర్ వెజిటేరియన్ అండి, మా ఆయన ప్యూర్ నాన్ వెజ్. బిర్యానీ ఆకండి, బిర్యానీకి సంబంధించినవన్నీ వేసాడు. బాగా కలపాలి. సండే వచ్చిందంటే మా ఇంట్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ ఇవే అండి. ఇక ఆనియన్స్ అండి, ఆనియన్స్ వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కలపాలండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒకే లైక్ నాకు చాలా విలువైందండి. చూడండి, ఆనియన్ మనకు బ్రౌన్ కలర్కి వచ్చాయి. మంచిగా ఫ్రై అయ్యాయండి బిర్యానీ ఆకు, ఆనియన్స్. నేను చికెన్ తిననండి, కాకపోతే రైస్ తింటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 స్పూన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది కదండి, నాన్ వెజ్ కదా. మనం 2 స్పూన్స్ తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ ఫ్లేవర్ అంతా యాడ్ అయ్యే వరకు కలపాలండి ఆనియన్స్కి, వాటికి. పసుపు, 1 స్పూన్ పసుపు తీసుకోవాలి. నాన్ వెజ్ మా హస్బెండ్ బాగా చేస్తారండి, నేను ఎలాగో తినను, ఎప్పుడు చేయలేదండి నేనైతే. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఓన్లీ మనం వెజిటేరియన్ అండి. ఇక్కడ వచ్చేసి టమాటా 2 టమాటోస్ తీసుకున్నానండి. పచ్చిమిర్చి 5, కొత్తిమీరాకు. బాగా కలుపుకోవాలి. నేను ప్యూర్ వెజ్ కదండి, వెజిటేబుల్కి సంబంధించినవి చేస్తాను. మా ఆయన అయితే నాన్ వెజ్ సూపర్ చేస్తాడు, బట్ నేను తినను నాన్ వెజ్. ఒకరు అలా ఒకరు ఇలా అండి మా ఇంట్లో. మంచిగా ఉడికేంత వరకు కలపాలండి. టమాటోస్ చూడండి, టమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్ మనకు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు చికెన్ అండి, ఫ్రెష్గా కడిగేసిన చికెన్ కలపాలి బాగా. ఇప్పుడు మా ఆయన కిచెన్లో వంట చేస్తున్నారు చికెన్ బిర్యానీ. ఆ కుకింగ్ అయిపోయాక ఉంటుంది, నాకు 20 మినిట్స్ పడుతుందండి అంతా క్లీన్ చేసుకోవాలి అంటే. అలా చేస్తాడు కిచెన్ మొత్తం. చూడండి మనకి ఎలా ఉడికిపోయాయో చికెన్.
తినని వాళ్ళు కూడా తినాలి అనిపిస్తుందండి. అలా చేస్తాడు మా ఆయన చికెన్ బిర్యానీ. రెడ్ చిల్లీ 3 స్పూన్స్ రెడ్ చిల్లీ తీసుకోవాలండి. స్పైసీగానే తింటామండి మేము, తెలంగాణ వాళ్ళం కదండి, మరి ఆ మాత్రం తినకుంటే ఎలా. స్పైసీ. ధనియాల పౌడర్ అండి, ధనియాల పౌడర్ తీసుకోవాలి. గరం మసాలా మన క్వాంటిటీ ఎంత ఉంటుందో అంత తీసుకోవాలండి. మనం చికెన్ కొంచెమే ఉంది కదండి, అందుకే స్పూన్ సాల్ట్ అండి, 2 స్పూన్స్ వరకు తీసుకోవాలి. వాటిని బాగా కలుపుకోవాలండి. చికెన్కి మనకి పట్టేంత వరకు ఆ గరం మసాలా, ధనియాల పౌడరు, సాల్ట్ అవన్నీ కలపాలండి మంచిగా. ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. కప్ పెరుగండి, 1 కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగుతోనే కదండి మనకి బిర్యానీ టేస్ట్ అయ్యేది. గ్రేవీ చాలా బాగుంటుందండి టేస్టు. మనకు గ్రేవీ అంతా వచ్చేది మన పెరిగే అండి. ఎప్పుడు కుకింగ్ మనమే చేస్తే ఎలా అండి, అప్పుడప్పుడు హస్బెండ్స్ కూడా చేస్తే బాగుంటుంది కదండి. మన వంటలు మనకి ఎప్పుడు బోర్ కదండి. అలా హస్బెండ్ చేస్తే కూడా మనకి తినాలనిపిస్తుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. చూడండి ఎలా ఉడికిపోయిందో మనకి చికెన్. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన రైస్ అండి, బాస్మతి రైస్ 2 గ్లాస్ తీసుకున్నామండి రైసు. బాగా కలుపుకోవాలండి. మనకు ఆ ఫ్లేవర్ గరం మసాలా చికెన్ రైస్కి అంతా పట్టేంతలా మనం కలిపేసుకోవాలండి. ఫస్టే వాటర్ యాడ్ చేయొద్దండి, అదంతా కలిపేశాక మనం వాటర్ తీసుకోవాలి. టూ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి, 3 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మా ఆయన ఎప్పుడు ఫీల్ అవుతాడండి, ఇంత మంచిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలు చేస్తా కానీ తినవు ఎందుకు అని అంటాడండి ఎప్పుడు. కానీ నాకు అలవాటు లేదండి, చిన్నప్పటి నుంచి నేను తినలేదు. చూడండి మనకి ఎలా ఉడికిపోతుందో రైస్, చికెన్, గరం మసాలాలు. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి, చూస్తేనే ఇలా తినాలి అన్నట్టు ఉంది. తినని వాళ్ళు కూడా తింటారండి. గీ అండి, లాస్ట్లో ఫైనల్గా 1 స్పూన్ గీ తీసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వావ్, మనకు హోటల్ స్టైల్లో చికెన్ బిర్యానీ రెడీ అండి. ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకోవాలండి, మంచిగా ఉడికేంత వరకు రైస్ మనకి. వావ్, చికెన్ బిర్యానీ రెడీ అండి. వావ్, నేను మాత్రం రైస్ తింటానండి, మా ఆయన మాత్రం చికెన్ పీసెస్ అండి తింటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి, చూస్తే తినాలనిపిస్తుంది కదండి. స్పైసీగా హోటల్ స్టైల్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.